ఏమైందమ్మా? ఎక్కడ నొప్పిగా ఉందా? అంత నొప్పిగా ఉందా తల్లో? ఇదా ఇది కొంచెం మాత్రమే, ఇంకా ఎన్ని వేషాలు వేస్తుంది అనమాట నేను శ్రీ అయితే. దాంతోనే నాకు టైం అంతా సరిపోతుంది. చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వ్లాగ్ అయితే నిన్న తీసిన వ్లాగ్ అనమాట. మార్నింగ్ షిఫ్ట్లో ఉన్నాను, ఆఫ్టర్నూన్ కల్లా అయిపోయింది. అయిపోయిన వెంటనే ముందు అయితే గిన్నెలు తోమేసుకుంటాను అనమాట. ఆ తర్వాత ఇంకే పనైనా స్టార్ట్ చేస్తాను. కేక్ చేద్దాం అనుకున్నాను, అంటే నార్మల్గా మైదా షుగర్ ఇలా కాకుండా బెల్లం గోధుమ పిండితో చేద్దాం అనుకున్నాను. డౌట్ కొడుతూనే ఉంది, మనం బెల్లం గోధుమ పిండి కలిపి అట్లేసుకుంటారు, ఎంతమందికి అలవాటు అది ఒకసారి కామెంట్ చేయండి. మేము తింటూ ఉంటాం అలాగా. అలా ఉంటుందేమో వద్దనుకున్నాను. అసలు అయితే తాటి బెల్లం కూడా ఉంది, అది ఇంకా ఫ్లేవర్ మారిపోతుందని చెప్పి మామూలు బెల్లమే ఇలా కలిపేసి యాస్టీజ్గా కేక్ ప్రాసెస్గానే తీసుకున్నాను. 1 కప్కి 2 కప్స్ అలాగా మొత్తం తీసుకున్న తర్వాత ఇలా గ్రేజింగ్ అయితే చేసేసి దీంట్లో అయితే పెట్టానమాట. కొత్త వింత పాత క్రొత్త అంటారు కదా, అట్లాగా కేక్స్ చేసి మా ఇంట్లో కేక్స్ మీద ఇంట్రెస్ట్ పోయింది. కానీ నాకు మాత్రం ఇంకా ఇంట్రెస్ట్ పోలేదు. నైనశ్రీ అయితే కొంచెం తగ్గించింది అనమాట తినడము. మా హస్బెండ్ మైదా పిండితో తినడం ఇష్టపడలేదు, సో గోధుమ పిండి పిల్లలకు కూడా మంచిదే కదా అని చెప్పి ఇలా చేశాను. ఈలోపు అమ్మ అక్క అయితే వచ్చారనమాట. అనుకోలేదు సడన్గా. ఎన్నిసార్లు కేక్ చేసినా అక్కకి పంపించడం నాకు కుదరలేదు. పర్ఫెక్ట్ టైంకి వచ్చారనమాట. ఇంకా లాస్ట్లో ఉడుకుతున్నప్పుడే డ్రై ఫ్రూట్స్ ఇలా వేసుకున్నాను. ఈసారి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే నేను ట్యాప్ కూడా చేయకుండానే ఇలా అనగానే పడిపోయింది అనమాట కేక్. ఇంకా ఇక్కడ కాలే కేక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనమాట. ఆరగానే కట్ చేసుకుందాం, అందరూ ఉన్నాం కదా అని చెప్పి. కాలిందని చెప్పి వాళ్ళ అన్నకి ఊదుతుంది నైనశ్రీ. ఇక యాస్టీజ్గా మాకు ఇక్కడ నైనశ్రీని అయితే ఏడిపిస్తుంది కేక్ అని. ఇక టేస్ట్ అయితే నేను అనుకున్నట్టు కాకుండా చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.